ఈయన ఎవరో వారిలో వారు చెప్పుకోవడం ప్రారంభించారు. ఎందుకు అట్లా మాట్లాడారంటే, వారు నావ మీద బయలుదేరి వెళ్తుండగా పెద్ద గాలి తుఫాను చెలరేగింది. వెంటనే వాళ్ళు చాలా భయపడ్డారు. ఈ గాలి తుఫాను చేత మేము నశించిపోతామేమో అని వారిలో వారు భయంతో వాళ్ళు బ్రతుకుతున్న పరిస్థితిలో అప్పుడు యేసుప్రభు వచ్చారు. వచ్చి ఆయన ఏం చేశారంటే, ఆయన తట్టి లేపి, అయ్యా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించండి, గాలి తుఫాను సముద్రంలో చెలరేగింది, ఈ పరిస్థితిలో మేమేమైపోతాము. వాళ్ళు తొందరపడుతున్న పరిస్థితుల్లో వెంటనే యేసు గాలి తుఫాను గద్దించగా నిమలమాయిను. అంటే గాలి తుఫాను కూడా లోబడుతుంది కదా. మన జీవితాల రేగే ప్రతి తుఫానులు, ప్రతి అలలు, ప్రతి కలవరాలు కూడా ఆయన అణిచివేసి నిమలపరచబోతున్నాడు. మనం కొంచెం నశించిపోతాం అనుకుంటున్నామేమో కానీ మన దేవుడు మన మీద రేగుతాం, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద, నీ పరిస్థితి మీద రేగుతున్న ప్రతి విపత్తులను కూడా ఆయనే అణిచివేయునుగాక, ఆయనే తప్పించునుగా.